హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీ కార్తీక్ ఉంగరాల పురాతన దేవాలయాలు చూపించే క్రమంలోనే మనమైతే ఇప్పుడు పల్నాడు జిల్లా పెదకురపాడు నియోజకవర్గం క్రోసూరు మండల పరిధిలోని క్రోసూరు గ్రామంలో అయితే ఉన్నాం మనం. ఇక్కడైతే 12-13 శతాబ్ద కాలంలో అయితే ఒక దేవస్థానం అయితే ఉంది. ఈ దేవస్థానానికి సంబంధించి అయితే నేను పూర్తిగా అయితే నేను అందించగలుగుతాను. ఈ దేవాలయం అయితే స్వామివారు చూడండి, మీరు చూస్తున్న ఇప్పుడు వీరభద్ర స్వామి దేవస్థానం చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయ నిర్వాహకులు అయితే తెలియజేశారు. ఇక్కడ 12-13 శతాబ్ద కాలంలో అయితే ఈ దేవాలయానికి సంబంధించి ఉన్నది. అలానే 17-18 శతాబ్ద కాలంలో అయితే వెంకటాద్రి నాయుడు గారు ఆధ్వర్యంలో అయితే ఈ దేవాలయాన్ని అయితే నిర్మించినట్టుగా అయితే మనకి తెలుస్తుంది. ఏదేమైనా పురాతన దేవాలయం కావడంతో చాలా గొప్పగా ఉందని చెప్పుకోవచ్చు. అలానే ఇక్కడ మీరు చూస్తున్నదైతే ఉత్సవ విగ్రహాలు. అలానే ఈ దేవాలయం చూసుకుంటే మరో దేవాలయానికి సంబంధించి కూడా ఇక్కడ శివాలయం కూడా వీరభద్ర స్వామి దేవస్థానంలోనే ఇక్కడ శివాలయం లాంటి ఇక్కడ విగ్రహాలు అయితే ఉన్న జరిగింది. ఇక్కడ వీటినే ఉంటారండి మామూలుగా శివాలయం అంటారు కదా, పేర్లేండి? నగరేశ్వర స్వామి దేవస్థానం ఇది. ఇక్కడ లోపల ఈ దేవస్థానంలోనే ఈ దేవస్థానం చూసుకుంటే లోపలే ఉంది. ఇది కూడా మనకి సోమేశ్వర స్వామి దేవస్థానం చెప్పేసినాము. చూడండి, చాలా ఓల్డ్ టెంపుల్. మనం ఎక్కడున్నా సరే పురాతన దేవాలయాలకు సంబంధించి అయితే మనం చూడటం చాలా కష్టం. ఇలాంటి దేవస్థానాలు అయితే ఇంకా భక్తులు ఇప్పుడు కూడా చాలామంది అయితే వీటిని పునఃప్రతిష్ఠించారు. ఇప్పుడు కూడా మరి ఇలాంటి దేవాలయాలను కూడా మనం చూడడం అనేది గొప్ప విషయం చెప్పుకోవచ్చు. మీ కార్తీక్ ఉంగరాల.